వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా అంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పట్టణంలోని మార్వాడి ధర్మశాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోలాహలంతో నిండిపోయింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందనే నమ్మకంతో తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులు భారీగా బారులు తీరారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ పరిసరాలు గోవిందా గోవిందా అనే నామస్మరణతో మ్రోగిపోతున్నాయి. ఇక మార్వాడి ధర్మశాల నుంచి మరిన్ని విశేషాలను మనం లైవ్లో చూద్దాం. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిని పవిత్రంగా పిలుచుకునేటటువంటి ఈరోజు పవిత్ర దినాన ఆదిలాబాద్ పట్టణంలోని మార్వాడి ధర్మశాల వెంకటేశ్వర ఆలయంలో ఆ విష్ణు యొక్క ఉత్తర ద్వార దర్శనం ద్వారా విష్ణువును దర్శించుకునేందుకు చూస్తున్నాం. ఆదిలాబాద్ పట్టణంలో దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల దూరం మేర క్యూ లైన్ అయితే విస్తరించి ఉంది. ఈ రోజున అంటే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అనేటటువంటి పిలిచే ఈ పర్వదినాన కనుక ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే పునర్జన్మ ఫలితం అనేటటువంటిది ఉంటుందని, అలాగే అంతేకాకుండా సకల దేవతల్ని కూడా దర్శించుకునేటువంటి ఒక పుణ్యఫలం ఈ రోజున దక్కుతుందని చెప్పేసి ఈ యొక్క భక్తులైతే భావిస్తారు. అందుకే మనం చూస్తున్నాం దాదాపుగా ఈ పట్టణంలో ఉన్నటువంటి ఈ భక్తులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు అనేక విధాలుగా తరలి వచ్చి ఇక్కడ దాదాపు 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఆ దర్శనానికి అయితే భక్తులు క్యూ కడుతున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం దాదాపుగా అంబేద్కర్ చౌక్ వరకు కూడా ఈ యొక్క క్యూ లైన్ అనేది విస్తరించి ఉంది. అక్కడి నుంచి కూడా భక్తులు ఈరోజు ఆ పవిత్రమైనటువంటి యొక్క శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే ఎందుకు మరి ఈరోజు అంత పవిత్రత అంటే ఈ యొక్క ముక్కోటి ఏకాదశికి ఇంత పవిత్రత ఎందుకు ఉంటుందంటే ఈ రోజే లక్ష్మీదేవి వారు ఈ రోజున అంటే ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలోకి ప్రవేశించిందని భక్తులు నమ్ముతారు. కాబట్టి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు గనక ఒక దేవుణ్ణి గనక దర్శించుకున్నట్టయితే, శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నట్టయితే సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం అనేటటువంటిది ఈ యొక్క భక్తులకు అందుతుందని, ఆ లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుందని చెప్పేసి భక్తులు గొప్పగా నమ్ముతారు. కాబట్టి మరి ఈరోజు ఆ యొక్క అమ్మవారిని అంటే శ్రీ మహావిష్ణువు దర్శించుకునేందుకు, అలాగే సకల దేవతలను కూడా దర్శించుకున్నటువంటి ఒక పుణ్యఫలం కలుగుతుంది అన్నటువంటి ఒక భావన కొద్ది అయితే ఈ ముక్కోటి ఏకాదశికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం చూస్తున్న ఉదయం నుంచే దాదాపుగా ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఉదయం నుంచి అయితే భక్తులైతే బారులు తీరి వారి యొక్క శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం క్యూ లైన్లో అయితే వస్తున్నారు. అయితే మరి కొంతమంది భక్తులు ఉదయం నుంచి కూడా ఇక్కడ దర్శనం కోసం దాదాపుగా దర్శనం కావడానికి ఆలయ ఏర్పాట్లు అయితే చకచక దర్శనం చేయించుకునేందుకు మాత్రం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే మనం చూస్తున్నాం మరి ఎంత టైం పడుతుంది దర్శనానికి, దాదాపుగా ఎంతసేపటి నుంచి క్యూ లైన్లో నిల్చున్నారు. ఎందుకంటే చూస్తుంటే దాదాపుగా అంబేద్కర్ చౌక్ వరకు కూడా ఈ యొక్క దర్శనం కోసం క్యూ లైన్ అయితే ఏర్పడింది. అయితే కొంతమంది భక్తులను మాట్లాడిద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? కైలాస్ నగర్ నుండి వస్తున్నారు. అంటే ఎంతసేపు అంది క్యూ లైన్లో నిల్చున్నారు? హాఫ్ అన్ అవర్ అంటే దాదాపుగా మంది ఎక్కున్నారు కాబట్టి ఖచ్చితంగా 1 గంట దర్శనం పట్టే అవకాశం అవుతుంది. పర్వాలేదు, ఈ రోజు ఇంకా ప్రత్యేకమైన రోజు కదా. అది ఎందుకమ్మా అంటే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం గుండా మరి చూస్తే ఒక పుణ్యం జరుగుతుందని చెప్పేసి అంటుంటారు. అంటే మీకు తెలిసింది ఏముంది? అదే ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే పుణ్యము అన్ని చాలా సుఖంగా ఉంటారని దాని నమ్మకం. అందుకు ఆ దర్శనం చేసుకుంటారు అందరూ భక్తులందరూ. మీరు చెప్పండి, ఎందుకంటారు ముక్కోటి ఏకాదశి అని? అంటే ముక్కోటి ఏకాదశి అనేది అనాదిగా వస్తున్న ఆచారం, దాన్ని ఫాలో అవుతూ వస్తున్నాం అంతే. మన పెద్దలు చెప్పారు, మనం అదే ఫాలో అవుతున్నాం. ఈ మధ్య ఇంకా ఎక్కువ పెరిగింది సోషల్ మీడియా వల్ల, అందరికి అవేర్నెస్ పెరిగింది. టెంపుల్ ని దర్శించుకోవాలి తప్పకుండా. అందుకొరకు పొద్దున్న నుండి 5 గంటల నుంచి స్టార్ట్. అంటే ప్రతి సంవత్సరం ఇట్లా ప్రతి సంవత్సరం మేము వస్తాం. ఇక్కడ కాకుండా ఎక్కడైనా కానీ వెళ్ళి తీరాల్సిందే అట్లా. కానీ ముందు కంటే ఇప్పుడు చాలా అవేర్నెస్ పెరిగింది. మేము చిన్నప్పటి నుంచి ఉన్నాం కానీ అప్పటికంటే ఇప్పుడు ఇంకెక్కువ అవేర్నెస్. మీరు చెప్పండి, ఎక్కడ చూస్తున్నారు? ఎంతసేపు అయింది క్యూ లైన్ నుంచి? హాఫ్ అన్ అవర్ అయింది. ఆదిలాబాద్.
ప్రతి సంవత్సరం దర్శించుకుంటారా? లేదు, ఇది ఫస్ట్. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. మీరు చెప్పండమ్మా, ముక్కోటి ఏకాదశి గురించి అంటే ఏంటికి ఈరోజు పవిత్రత? ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది దేవుడిది. ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు గుడికి రాకపోయినా ఈ రోజు కంపల్సరీ దేవుడిని దర్శించుకోవాలనుకుంటున్నాను. అంటే సంవత్సరం పాటు పుణ్యం చేసినట్టు. అవును, అంతేనా? అవును. అంటే ఈ ఒక పురాదిగా ఆనవాయితీగా అంటే లక్ష్మీదేవి కూడా ఈ యొక్క ఉత్తర ద్వారం ద్వారానే వైకుంఠంలో అవును. ఈ రోజు దేవుళ్ళ అందరి ఆశీర్వాదం ఉంటుంది అని నమ్మకం. మీరు చెప్పండి. టీచర్స్ కాలనీ నుంచి వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు? బాగానే ఉంది సార్. మీరు చెప్పండి, ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం ద్వారా వైకుంఠ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే ఏం జరుగుతుంది? వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకుంటే మనం కూడా వైకుంఠంకు వెళ్తామని ఒక నమ్మకం. అందువలన ఏ ఆలయానికైనా కానీ వెంకటేశ్వర ఆలయానికి ఈ రోజు దర్శనం చేసుకోవాలి. ఉత్తర దర్శనం చేసుకుంటే ఇంకా బాగుంటుందని, వైకుంఠానికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుందని భక్తుల నమ్మకం. మరి ఆదిలాబాద్లో కూడా చాలా రద్దీ పెరిగింది. ఇప్పుడు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా ఎక్కువ పెరగడం చాలా వెంకటేశ్వర స్వామి యొక్క అదృష్టం, మన అదృష్టం భావిస్తూ మరి ఈరోజు ఈ దర్శనం కోసానికి వచ్చిన భక్తులందరూ కూడా చాలా ఆనందంగా ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. అందరూ వరుస క్రమం చేసుకున్నారు. భక్తి పెరగడం, ఆదిలాబాద్లో ఇంత చలి ఉన్నప్పటికీ కూడా ఇంత జనం రావడం అంటే చాలా విశేషమైన కార్యక్రమం. అంటే గత సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తుంటారు కదా, అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఇక్కడ రద్దీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే భక్తి పెరిగింది అందరిలో. అంటే దర్శనం చేసుకోవాలి. తిరుపతిలో పోతే దర్శనం అవుతుందో కాదన్న ఉద్దేశంతో ఎక్కడైనా ఆలయం ఉంటే ఇక్కడనే ఆదిలాబాద్లో ఈ వెంకటేశ్వర ఆలయంలో దర్శనం చేసుకోవడం చాలా అద్భుతమైన కార్యక్రమం. అంటే శ్రీ మహావిష్ణువు దాదాపుగా అంటే శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నా కూడా ఆయన అవతారం అనేటటువంటిది అన్ని చోట్ల ఉంటుంది. ఎందుకంటే సర్వాంతర్యామి శ్రీ మహావిష్ణువు కాబట్టి దేవుడు సర్వాంతర్యామి. తిరుమల తిరుపతిలోనే కాకుండా ఏ ప్రాంతంలో దర్శించుకున్నా కూడా ఆ పుణ్యఫలం దక్కుతుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. అందుకే ఇక్కడ గతంతో పోలిస్తే కనుక కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఈ యొక్క భక్తులైతే ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. గతంతో పోలిస్తే కనుక భక్తుల సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువ పెరిగింది. అంతేకాకుండా ఆలయ కమిటీ ద్వారా కూడా విరివిగా ఏర్పాట్లు, అంటే ఆ దర్శన భాగ్యం కలిగించేందుకు సపరేట్ క్యూ లైన్లు, అలాగే సపరేట్ సర్వదర్శనం కోసం అయితే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత స్వామివారికి అర్చనకు కూడా ఏర్పాటు చేశారు. తర్వాత ఇక్కడ త్రాగునీరు సౌకర్యం కూడా భక్తులకు అంటే ఇబ్బందులు కాకుండా, అలాగే వృద్ధుల కోసము, చిన్నపిల్లల కోసము కూడా ఏర్పాట్లు పూర్తిగా చేశారు. ఇక్కడ వృద్ధులకు అంటే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూర్చునేందుకు ఆ కుర్చీల సౌకర్యం కూడా మరి ఈ యొక్క ఆలయ కమిటీ, అలాగే అక్కడికి ప్రసాద వితరణ కూడా చేస్తున్నారు దర్శించుకున్నటువంటి భక్తుల కోసము. ఇక్కడ కొంతమంది దర్శించుకున్న భక్తులు ఉన్నారు. ఈ యొక్క ఆల్రెడీ ఉదయాన్నే వచ్చి దర్శనం చేసుకున్నటువంటి భక్తులు ఉన్నారు. ఎలా అనిపించింది ఈ యొక్క భక్తుల యొక్క మనోభావం మనం తెలుసుకుందాం. చెప్పండి, దర్శనం అయిపోయిందండి? చాలా అనిపిస్తుంది. ఈ రోజు ముక్కోటి ఏకాదశి శ్రీ మహావిష్ణు యొక్క దర్శనం భాగ్యం కలిగింది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. తిరుపతి వెళ్ళిన సంతోషంగా ఉంది. మీరు చెప్పండి అమ్మా, దర్శనం అయిపోయిందా? అవును, చాలా సంతోషంగా అనిపిస్తుంది. దర్శనం అయింది. అంటే మీకు దర్శనానికి ఎంత టైం పట్టింది? మాకు 20 minutes పట్టింది. 20 minutes పట్టింది. అంటే ఎన్ని గంటలకు వచ్చినారు పొద్దున్నే? మేము 10:30కి వచ్చినాం. తొందరగా అయింది. అది దర్శనం కూడా తొందరగా అయిపోయినట్టు చెప్తున్నారు ఇక్కడ. అలాగే ఆలయానికి సంబంధించి మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, మరి భక్తుల కోసం మేము ఏ విధంగా ఏర్పాటు చేశారో మనం తెలుసుకుందాము. చెప్పండి, ఈ యొక్క దీని సందర్భంగా ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ యొక్క మార్వాడి ధర్మశాలలో భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సార్ ఓపిక లేదు మాకు, ఎందుకంటే పొద్దున్న అన్ని ఏర్పాట్లు వచ్చే తోలు అన్ని సరిగ్గా పెట్టినారు స్వామి. దర్శనానికి సరైన టైం ఇచ్చినారు, అన్ని మంచిగా చేస్తున్నాం స్వామి. తీర్థ ప్రసాద వితరణ భక్తులకు అన్ని సౌకర్యాలు, పోయేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు అన్ని ఉన్నాయి. తీర్థ ప్రసాదం బొట్టు అన్ని ఉన్నాయి. అలాగే క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకు ఎంత టైం పడుతుంది దర్శనానికి? 1 గంట అయితే పడుతున్నాం స్వామి. అంటే త్వరగా దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేసినారా? త్వరగా అన్నట్టు ఏం చేయలేదు. అంటే పూర్తి అర్చన కూడా కావాలి, ఏమైనా చేసుకుని లైన్ లో చేసుకున్నాం అంతే.
ఒకటే లైన్ ఉన్నది, వేరే లైన్ లేదు. వేరే లైన్ లేదు, అందరికి సర్వదర్శనమే, సర్వదర్శనం, ప్రత్యేక దర్శనాలు లేవు. దర్శనం లేవు. అది ఆలయం సంబంధించి అయితే ఆ ప్రత్యేక దర్శనాలు అయితే ఏర్పాటు చేయకుండా అందరికీ భక్తులందరికీ సమభావంతో కేవలం సర్వదర్శన ఏర్పాట్లు మాత్రమే చేసినట్టుగా చెప్తున్నారు సేవకులు. అలాగే ఇక్కడ స్వామివారికి అంటే శ్రీవారి సేవ కోసం వచ్చినటువంటి ఒక శ్రీవారి సేవకులు ఉన్నారు. ఎందుకంటే అక్కడ తిరుమలలో చూస్తుంటాం మనం, ఆ స్వామివారికి సేవకులు తిరుమలలో ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఈ మార్వాడి ధర్మశాల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కూడా మరి సేవకులు భక్తుల సేవను ఉద్దేశించి వారికి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. చెప్పండి, శ్రీవారి సేవలో పాల్గొన్నందుకు ఏ విధంగా అనిపిస్తుంది? అలాగే ఇక్కడ సంబంధించి మరి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? ఓం నమో వెంకటేశాయ. మేము గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ శ్రీవారి సేవ చేస్తున్నాము. మాకు ఇక్కడ ఏంటంటే తిరుమలలో ఉన్న ఫీలింగ్ వస్తుంది మాకు, అంటే అనుభూతి. ఇక్కడ ఉదయము 4:30-5 గంటల నుండి భక్తులు బారులు తీరిండ్రు. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా అంటే ఏర్పాట్లను చాలా బాగా చేసిండ్రు. చలి ఉన్నప్పటికీ కూడా భక్తులు 4:30 నుండి క్యూలో ఉన్నారు. ఇప్పుడు అంబేద్కర్ చౌక్ వరకు క్యూ ఉంది. అయితే ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే ముక్కోటి ఏకాదశి అంటే విష్ణు భగవాను అంటే వెంకటేశ్వర స్వామి అవతారం దర్శనం చేసుకుంటే 3 కోట్ల దేవతను దర్శనం చేసుకున్న ఫలితం దక్కుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈరోజు ఎవరైనా మన ఛానల్ చూసి, ఈ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. మళ్ళీ ఒక ఛానల్ చూసి ఎవరైనా దర్శనానికి రాని వాళ్ళు ఉంటే కూడా సాయంత్రం 10 గంటల వరకు రాత్రి దర్శనానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందగలని కోరుతున్నాం. అలాగే భక్తుల్లో కొంతమంది ఏంటంటే ఉదయం పూట వచ్చి దర్శించుకుంటేనే పుణ్యం ఉంటుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ అన్ని వేళలా కూడా స్వామివారిని దర్శించుకుంటే అదే పుణ్యఫలం దక్కుతుందా? అట్లా ఈ రోజు దర్శనం చేసుకుంటేనే ఫలితం ఉంటుంది అనేది అది వాస్తవం కాదట. ఎందుకంటే తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అనిల్ కుమార్ సింగార్ IAS గారు నిన్ననే ప్రెస్ మీట్ లో చెప్పిండ్రు. అక్కడ 10 రోజులు వైకుంఠ ద్వారం, అక్కడ ఉత్తర ద్వారం లేదు, వైకుంఠ ద్వారం ఉంది. వైకుంఠ ద్వారం కానీ ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే అంటే వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకున్నా ద్వాదశి రోజు 10 రోజుల వరకు కూడా అదే పుణ్యం ఫలితం లభిస్తుందని స్వయంగా మన తిరుపతి దేవస్థానం అర్చకులు చెప్పిందని ఈవో గారు చెప్పారు. కాబట్టి అదేం ఉండదు. అంటే వీలైతే మాత్రం మీరు దర్శనం చేసుకొని స్వామివారి కరుణా కటాక్షాలకు పాల్గొనండి. ఇక్కడ ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కల్పించారా, వైకుంఠ ద్వార దర్శనం కల్పించారా? ఇక్కడ ఒకటి ముఖ్యంగా ఏంటంటే మన స్వామివారి టెంపుల్ ముఖము ఉత్తర ద్వారంకి ఉంది. సాధారణంగా 95%, 99% ఈస్ట్ అంటే తూర్పు ఉంటుంది. ఏ దేవాలయమైనా తూర్పు ముఖం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ మార్వాడి పంచాయత్ భవన్ లో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం మాత్రం ఉత్తరం నార్త్ కు ఫేస్ ఉంది. కాబట్టి ప్రతిరోజు ఇక్కడ ఉత్తర ద్వార దర్శనమే అవుతుంది. అయితే తిరుమలలో మాత్రం ఉత్తర ద్వారం లేదు అక్కడ, ఎందుకంటే సౌత్ కు ఉంది కాబట్టి వైకుంఠ ద్వారం అంటారు. అక్కడ ఉత్తర ద్వారం అవకాశం లేదు. ఇక్కడ మాత్రం మన అదృష్టం ఏంటి, ప్రతిరోజు ఉత్తర ద్వారం జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు ముక్కోటి ఏకాదశి, ఇక్కడ ప్రతిరోజు ముక్కోటి ఏకాదశి, ప్రతిరోజు అదే ఇక్కడ అయితే చెప్తున్నారు. అంటే ఈ యొక్క సేవ చేసినందుకు మాత్రము చాలా సంతృప్తి కలుగుతుందని, సాక్షాత్తు తిరుమలలో కలిగినటువంటి ఒక అనుభూతి ఉందని. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక దేవస్థానంలో ఏదైతే మహావిష్ణువు అంటే శ్రీమన్నారాయణమూర్తి ఉత్తర ద్వారం గుండా ఉండడం అనేటటువంటిది చాలా పుణ్యఫలంగా చెప్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ భక్తులకు సంబంధించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తు, అలాగే NCC క్యాండిడేట్లు కూడా మరి క్యూ లైన్ లో భక్తులని వరుసగా నిలబెట్టేసి ఆ తర్వాత వాళ్ళని చక్కగా దర్శనం చేసుకునేటటువంటి ఒక విధంగా ఒక ఎలాంటి అల్లర్లు జరగకుండా కూడా ఒక పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఇటు వాలంటీర్స్ కూడా చక్కగా పనిచేస్తున్నారు ఇక్కడ. అలాగే మనతో పాటు ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు. ఆలయ అర్చకుల ద్వారా మనం తెలుసుకుందాం ఈరోజు ప్రాశస్త్యం గురించి. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఎందుకంటారు, ఈ యొక్క ప్రాశస్త్యం గురించి అయ్యా చెప్పండి. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఈ రెండింటికి ఎందుకు అంటారు? అలాగే ఈ రోజు కనుక ఆలయాన్ని ప్రాశస్త్యం ఏంటి? శ్రీమన్ కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ నటవక్తల సర్వశేషం స్వామిన్ సుశీల సులభా స్థిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పవిత్రమైన ధనుర్మాసము, దీన్ని ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని ఎందుకంటారని మీరు అడిగినరు. ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠపురం లోపట శ్రీమన్నారాయణుడు ఆ వైకుంఠం లోపట ఉన్న ఉత్తర ద్వారం గుండా గరుడ వాహన రూఢుడై ఈరోజు 33 కోట్ల దేవతలకు దర్శనాన్ని ఇచ్చేయండు.
చేసిండు. దాన్ని పురస్కరించుకొని మనం భూలోకంలో ఉన్నాం కాబట్టి మనం కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం లోపల ఉత్తర ద్వారం ఏర్పరచుకొని ఆ ఉత్తర ద్వారం గుండా ఈరోజు స్వామివారిని అమ్మవారిని మనం సేవించుకున్నాం. ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటారో వారికి ఇహమందు సుఖము పరమందు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాస దీక్ష చేస్తారో వారికి వారి కుటుంబానికి కూడా సకల శుభాలు ఐశ్వర్యాలు విద్యాబుద్ధులన్నీ కూడా ప్రసాదిస్తాడు ఆ శ్రీమన్నారాయణుడు. ప్రతి ఒక్కరు మన ఆదిలాబాద్లో ఆ పట్టణంలో పట్ల వేయించేసి ఉన్న బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం స్వామివారికి అభిషేకము తిరుప్పావ సేవాకాలము భక్తులందరూ కూడా ఈ రోజు విశేషమైన పాశ్రం అందరితో కూడా అనుసంధానం చేసుకొని భక్తులకు దర్శనాన్ని ఉత్తర ద్వారం కూడా కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమము మా చైర్మన్ గారు తర్వాత ఈఓ గారి ఆధ్వర్యంలో ఎక్కడ భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసి కార్యక్రమం జరుపుతున్నాం. జై శ్రీమన్నారాయణ. అలాగే ఉదయం అంటే ఎప్పటి నుంచి ఒక దర్శన భాగ్యం కల్పించారు? ఉదయం 4 గంటలకు స్వామివారికి విశేష సేవా కార్యక్రమాలు చేసి 5:30కు ఉత్తర ద్వారము తెరవడం పడింది. ఆ తర్వాత భక్తులందరూ కూడా దర్శనం చేసుకున్నారు. విశేషంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. శుభ. గతంతో పోలిస్తే ఈసారి రద్దీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? అంటే రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతోంది. అత్యధికంగా పెరుగుతున్నది. భక్తుల లోపల భక్తి విశ్వాసాలు పెరుగుతున్నాయి. మన హైందవ సంస్కృతి పెంపొందించాలి అనే ఒక మంచి సంకల్పంతో చిన్నపిల్లలను కూడా తీసుకొని వచ్చి ఎంతసేపు అయినా కూడా వేచి ఉండి స్వామివారిని సేవించుకుంటున్నారు. ఇదే విధంగా భక్తుల లోపల చైతన్యం రావాలి, సనాతనమైన మన హిందూ ధర్మాన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. జై శ్రీ. చివరిగా ఈ రోజు అంటే ఎప్పటి వరకు స్వామివారి దర్శన భాగ్యం ఉంది? ఈ రోజు మధ్యాహ్నము 2 గంటల వరకు స్వామివారికి సేవ ఉంటుంది. దాని తర్వాత విశేషంగా స్వామివారికి కొన్ని ఉపచారాలు చేయవలసి ఉంటాయి. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా దేవాలయం దర్శనాలు ఉంటాయి. భక్తులందరూ కూడా రావాలని కోరుకోండి. జై శ్రీమన్నారాయణ. అదే పంతులు చెప్తున్నారు ఇక్కడ ఈ రోజు కనుక స్వామివారిని దర్శనం చేసుకుంటే అనేక పుణ్యఫలం దక్కుతుందని, తర్వాత ఎంతో పవిత్రత ఆ భక్తులకు చేకూరుతుంది. సకల అంటే 33 కోట్ల మంది దేవతలకు దర్శనమిచ్చినటువంటి యొక్క పుణ్యమైనటువంటి ఒక రోజు ఇది. అలాగే గీత అంటే ఆ శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి ఒక రోజు కూడా ఇదే కాబట్టి గీతా జయంతి, తర్వాత ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి పవిత్రత గురించి అయితే మనకు ఆలయ అర్చకులు అయితే చెప్తున్నారు. చూస్తున్నాం దీనికి సంబంధించి అయితే భక్తులు విరివిగా వచ్చేసి ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం కూడా మాత్రం స్వామివారిని శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటున్నారు. బ్యాక్ టు స్టూడియో.